హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కొంచెం లేస్ తోటి నేను 2 టిప్స్ అయితే చెప్తున్నాను. ఈ కొంచెం లేసు కుట్టడానికి పనికిరాదు, కానీ నేను చెప్పేదానికైతే చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి లేసులు చాలా మంది దగ్గర అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ లేస్ కి ఉన్న ఫ్లవర్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. కొంచెం లేస్ మిగిలినప్పుడు కుట్టడానికి పనికిరాదు, పడేయడానికి మనసు రాదు. ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్ గా అయిపోతుంది, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ లేస్ కి ఉన్న ఈ 2 ఫ్లవర్స్ అయితే నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీనికి 2 సైడ్స్ ఉన్న వేస్ట్ ని కట్ చేసేసి ఫ్లవర్ షేప్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇటువంటి లేస్లలో ఫుల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. మీ దగ్గర అది ఉన్నా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను వీడియోలో ఏ విధంగా అయితే కట్ చేసి చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఏమైనా కొత్తవి కొన్నప్పుడు ఈ విధంగా ప్లాస్టిక్ షీట్స్ అయితే వస్తాయి కదా, ఇదైతే సిజర్ కి వచ్చింది. అందులో చిన్న పార్ట్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు గమ్ అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ ని అటు ఇటు అంటించుకుంటున్నాను. గమ్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన గమ్ అప్లై చేసి నా దగ్గర ఉన్న హాఫ్ పర్ల్ అయితే అంటించుకుంటున్నాను. మీ దగ్గర ఏముంటే అది, పర్ల్ ఉంటే పర్ల్, లేదంటే బీడ్స్ కానీ, స్టోన్స్ కానీ, కుందన్స్ కానీ ఏమైనా అంటించుకోవచ్చు. నా దగ్గర ఈ బాల్ చైన్ అయితే ఉందన్నమాట. ఇంకొంచెం గ్రాండ్ లుక్ కోసం నేను ఇది కూడా అంటిస్తున్నాను. మీరు ఒకవేళ కొని చేసుకోవాలన్నా కూడా దీనికి పెద్ద ఖర్చు ఏమీ కాదు, జస్ట్ ఒక 20 రూపీస్లో అలా అయిపోతుంది. ఇప్పుడు సేమ్ దీనిలాగే ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఈ అంటించుకున్న షీట్ ని అయితే కట్ చేసేసుకోవాలి. మనం అంటించుకున్న షేప్స్ విధంగానే కింద షీట్ ని కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని వెనక్కి తిప్పేసి గమ్ అప్లై చేసుకొని స్టడ్ హోల్డర్ అయితే అంటిస్తున్నాను. అంటించేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడైతే కంప్లీట్ గా డ్రై అయిపోతాయి. నెక్స్ట్ దానికి కూడా సేమ్ ఇదే విధంగా గమ్ అప్లై చేసి అంటించేసేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. చూడండి, కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత క్యూట్ స్టడ్స్ అయితే రెడీ అయిపోయాయి. చిన్న వాళ్ళకి, పెద్ద వాళ్ళకి ఎవరికైనా యూస్ అవుతాయి. అస్సలు వెయిట్ లేవు. ఇప్పుడు సేమ్ లేస్ తో ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను. సేమ్ ఫస్ట్ వాటిలాగే ఒక 4 ఫ్లవర్స్ అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ వాటికైతే ఈ రౌండ్ కూడా ఉంచాను, వీటికైతే ఈ రౌండ్ కట్ చేసేసి ఓన్లీ పెటల్స్ మాత్రమే ఉంచాను. సేమ్ ఇలానే 4 చేసేసుకోవాలి. ఫస్ట్ చూపించిన ప్లాస్టిక్ షీట్ నుంచి చిన్న పీస్ తీసుకొని ఈ విధంగా గమ్ అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఇవైతే నేను అంటించుకుంటున్నాను. ఈ విధంగా ఇది చూడడానికి సగం ఫ్లవర్ లాగా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇలాంటి లక్ష్మి కాయిన్ అయితే ఒకటి తీసుకున్నాను. మీ దగ్గర ఇవేమీ లేకపోతే మీరు ఫస్ట్ ఇయర్ రింగ్స్ ట్రై చేయొచ్చు. లేదు మా దగ్గర ఇవి ఉన్నాయి అనుకుంటే ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కూడా బాల్ చైన్ తీసుకొని ఈ లక్ష్మి కాయిన్ చుట్టూ అయితే నేను అంటించేసేస్తున్నాను. బాల్ చైన్ అంటించిన తర్వాత దీని లుక్ అయితే కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. చాలా క్యూట్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను చేసి చూపించిన విధంగానే ఇంకొకటి కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కట్ చేసేసుకోండి. సేమ్ నేను ఇందాక చెప్పిన విధంగానే బ్యాక్ కి తిప్పేసి గమ్ అప్లై చేసుకొని స్టడ్ హోల్డర్ అయితే అంటించేసేసాను. వీటిని కూడా కంప్లీట్ గా డ్రై అవ్వడానికి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. 15 నిమిషాలు బాగా డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్లీ వీటి లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇవి కూడా చాలా క్యూట్ గా వచ్చాయి. ఈ దగ్గర లేస్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. బరువు కూడా అస్సలు ఉండవు. పిల్లలు కూడా హ్యాపీగా పెట్టుకుంటారు. మీకు ఈ రెండిట్లో ఏ బాగా నచ్చాయో కామెంట్ చేయండి. టిప్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.